యమునతో విహారీతో చాలా సీరియస్గా పద్మాక్షి గొడవ చేస్తూ ఉంటే అందరూ అలా చూస్తూ ఉంటారు కదా. విహారీ ఎందుకు అత్తయ్య గొడవ చేస్తున్నారు, నేను ఒక విషయం మీతో చెప్పాలి అనుకుంటున్నాను అని అంటూ లక్ష్మి గురించి తన పెళ్లి గురించి చెప్పాలి అనుకుంటాడు విహారీ. కానీ పద్మాక్షి మాత్రం చెప్పనివ్వకుండా అరుస్తూ ఉంటుంది. ఏంటి నువ్వు చెప్పేది, నువ్వు చెప్పటానికి ఏమీ లేదు అని కోపంగా అంటూ ఉంటుంది. చెప్పు చెప్పు యమున, నువ్వు చెప్పు, అసలు నీ కొడుకుకి నా కూతురికి పెళ్లి చేయాలనే ఉద్దేశం ఉందా నీకు, లేదా లేదంటే వేరే ఆలోచనలు వేరే ప్లాన్లు ఏమైనా ఉన్నాయా అని అంటూ అడగటంతో అదేంటి వదిన అలా అంటావు, నాకెందుకు అలా ఉంటుంది, నాకు అలా ఏమీ లేదు వదిన అని అంటూ చెప్తూ ఉండగానే లేదు లేదు అంటావు, కానీ చేసేవన్నీ చేస్తూ పోతావు అని అంటూ సీరియస్గా అంటే లేదు వదిన, నేను నిజం చెప్తున్నాను, అలాంటి ఉద్దేశం ఏమీ లేదు, నాకు విహారికి సహస్రకి ఎప్పుడు పెళ్లి చేయాలని ఉంది అంటే మరి పెళ్లి చేయాలని ఉంటే పెళ్లి ముహూర్తాలు ఎందుకు పెట్టట్లేదు, ఒక్కసారైనా స్వామీజీ దగ్గరికి వెళ్ళి పెళ్లి గురించి మాట్లాడావా, మాట్లాడలేదు, ఏదో ఉన్నామా అంటే ఉన్నాం, అయినా మేము ఇక్కడ ఎన్ని రోజులు ఉండాలి, మేము వెళ్ళిపోతాం అని అంటే సహస్ర అంటుంది. అమ్మ వెళ్ళిపోతే నువ్వు వెళ్ళిపో, కానీ నేను మాత్రం రాను, నేను ఇక్కడే ఉంటాను అని సహస్ర అంటుంది. మనం వెళ్ళిపోతామే, ఈ పెళ్లి జరగనప్పుడు ఇక్కడెందుకు ఉంటాం అని అంటూ ఉంటే అసలు అత్తయ్య నేను చెప్పేది వినండి అత్తయ్య, నేను ఒక విషయం మీతో సీక్రెట్గా ఉన్న విషయాన్ని చెప్పాలి అనుకుంటున్నాను, అది పర్సనల్ విషయాన్ని అని అంటూ విహారీ అంటూ ఉంటే ఏముంటుంది నీకు, నీదేం ఉన్నా నీ తర్వాత మాట్లాడదాం, కానీ అయినా నువ్వు మాట్లాడాల్సిన అవసరమే లేదు, నేను మీ అమ్మతో మాట్లాడుతున్నాను అంటే సహస్ర అంటుంది. అవును బావా, పెళ్లి గురించి నువ్వెందుకు మాట్లాడటం, అమ్మనే మాట్లాడుతుందిలే అని అంటూ చెప్తూ ఉంటుంది. అత్తయ్య అమ్మ ఇద్దరు మాట్లాడుకుంటారు అని సహస్ర అంటుంది. విహారీ అంటాడు, అది కాదు అత్తయ్య, నేను చెప్పేది వినండి ప్లీజ్, నా మాట ఎవరు వినరా, పట్టించుకోరా, నా మాట వినండి అని విహారీ అంటూ ఉంటాడు. అయినా సరే వాళ్ళు మాట వినిపించుకోకుండా గొడవ చేస్తూ ఉంటారు. ఇక అప్పుడే విహారీ ఇలా అంటాడు, ఎంతసేపు ఇలాగే చేస్తారు, నేను చెప్పేది కాస్త వినండి మీరు అని అంటే అప్పుడే ఇలా అంటూ ఉంటుంది యమున. ఏం చెప్తావు విహారీ, నువ్వు ఉండు నేను మాట్లాడతాను కదా అని అంటూ వదిన నేను విహారీకి లక్ష్మికి పెళ్లి జరిపిస్తాను, త్వరలోనే ముహూర్తాలు కూడా పెట్టుకుందాం అని అంటూ చెప్తూ ఉంటుంది. అప్పుడు పద్మాక్షి అంటుంది, ఎప్పుడు నీ కొడుకేమో ఒకటి అంటాడు, నువ్వు ఒకటి అంటావు అంటే విహారీ అంటాడు, అత్తయ్య నేను పెళ్లి కోసం ఆలోచిస్తున్నాను, నాకు టైం కావాలి అంటే టైమా మరి అని అంటూ అడగటంతో అవునత్త నాకు 6 నెలలు టైం కావాలి, అప్పటిదాకా నేను ఇప్పుడే పెళ్లి చేసుకోను అని అంటూ చెప్పగానే సహస్ర 6 నెలల టైమా బావా, అంతసేపు ఏం చేస్తావు నువ్వు, తొందరగా పెళ్లి చేసుకోవాలి అంటే ఏంటి విహారీ, మళ్ళీ కథలు పడుతున్నావా, నువ్వు మీ అమ్మ కలిసి 6 నెలల టైం తీసుకొని మళ్ళీ ఏదైనా చేయాలి అనుకుంటున్నారా, ఎందుకు 6 నెలల టైం తీసుకుంటున్నావు, చెప్పు విహారీ చెప్పు అని సీరియస్గా అరుస్తూ ఉంటుంది. చెప్తావా చెప్పవా, నువ్వు ఏదో చేస్తున్నావని నాకు తెలుసు, ఏం చేస్తున్నావో చెప్పు అని అంటూ అడిగితే అంబిక అంటుంది, నీకు మళ్ళీ టైం ఎందుకు విహారీ, ఇప్పటికే 2 సార్లు పెళ్ళి క్యాన్సిల్ అయిపోయింది, మళ్ళీ టైం తీసుకొని ఇంకా ఎందుకు ఆలస్యం చేయటం అని అంబిక అంటుంది. పద్మాక్షి అంటుంది, వీళ్ళు ఈ పెళ్ళి జరగనివ్వరే, ఈ పెళ్ళి చేసుకోకూడదనే ఇలా చేస్తున్నారు, పదవే పద ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం పద అనేసి అక్కడి నుంచి సహస్రం లాక్కొని బయటికి వెళ్ళేసరికి వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు ఎదురుగా వస్తారు. వాళ్ళిద్దరిని అలా చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది, అలాగే నిలబడి చూస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడే అమ్మ అని చెప్పి అంటూ సీరియస్గా అంటంతో ఏడికి పద్మాక్షి, ఎక్కడికి వెళ్తున్నావు సహస్రం తీసుకొని అంటే మా ఇంటికి మేము వెళ్ళిపోతున్నాంలే అమ్మా, ఇక్కడ ఉంటే పెళ్ళి జరగదు ఏమీ జరగదు, ఆ పెళ్ళి కోసం మేము ఇక్కడే ఉంటే పెళ్ళి మాత్రం చేసుకోకుండా వీళ్ళు నాటకాలు వేస్తున్నారు అని అంటూ చెప్పగానే ఇక సీరియస్గా అలా చూస్తూ ఇలా అంటూ ఉంటుంది. వాళ్ళ నానమ్మ పెళ్ళి జరుగుతుంది, మీరు ఎక్కడికి వెళ్ళటానికి వీల్లేదు అంటే అదే మాట విహారీని చెప్పమని చెప్పు అని అంటే రే విహారీ ఏంట్రా పెళ్ళికి ఒప్పుకోరా అని అంటూ చెప్తే అది కాదు నానమ్మ, నేను చెప్పేది వినమని చెప్తే ఎవ్వరూ వినట్లేదు అని అంటే నువ్వు చెప్పడానికి ఏది లేదు ఇక్కడ, మాకు నీ మీద నమ్మకం ఉంది, మీ అత్తకి కూడా నమ్మకం కలగాలి అంటే మీ అమ్మ మీద ఒట్టేసి చెప్పు నువ్వు పెళ్లి చేసుకుంటానని అని చెప్పగానే ఒక్కసారిగా విహారీ షాక్ అయిపోతాడు. విహారీ చెప్తావా చెప్పవా, మీ అమ్మ మీద ఒట్టేసి చెప్పు ఈ పెళ్లి చేసుకుంటానని అంటే చెప్పకపోతే నేను వెళ్ళిపోతాను ఇంట్లో నుంచి అని పద్మాక్షి అంటుంది. చెప్పు చెప్పు అని బాగా ఫోర్స్ చేయడంతో విహారీ వాళ్ళ అమ్మ మీద ఒట్టు వేసి ఇంకా ఒట్టు అని అంటాడు. అంతే, ఇంకా అదొక్క మాటే అంటాడు, కానీ సహస్రాన్ని పెళ్లి చేసుకుంటా అని గట్టిగా ఫుల్గా వర్డ్స్ చెప్పడు, ఇంకా ఒట్టు అని చెప్తాడు అంతే. ఇంకా అది చూసి సహస్ర పద్మాక్షి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా లక్ష్మి చలి ఇంకా అప్పుడే పద్మాక్షి వాళ్ళు లోపలికి వెళ్ళిపోతారు. పదవే పద వాడు పెళ్ళికి ఒప్పుకున్నాడు అనేసి ఇంకా విహారీ మాత్రం
బాధపడుతూ ఉంటాడు. లక్ష్మి కూడా చాలా బాధపడుతూ పక్కకి వెళ్ళిపోయి ఒక చోట కూర్చొని బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటుంది. పండు దగ్గరికి వెళ్ళిపోయి బాధగా, ఏంటి లక్ష్మమ్మ మీకు ఇలా జరుగుతుంది, ఎందుకు లక్ష్మమ్మ మీకు ఇలాంటి పరిస్థితి వస్తుంది, అసలు విహారీ బాబు గారికి ఏం చేయాలో తెలియని పరిస్థితి వచ్చింది, అసలు ఏమవుతుందో అని కంగారుగా ఉంది కదా అని ఏంటో బాధపడుతూ లక్ష్మితో మాట్లాడుతూ ఉంటాడు. అంతలో విహారీ అక్కడికి వస్తాడు. లక్ష్మిని చూసి, ఏంటి లక్ష్మి బాధపడుతున్నావా అని అంటే, ఏం లేదులే విహారీ గారు అని అంటూ లక్ష్మి చెప్తుంది. ఇంకా నేను ఎందుకు బాధపడతాను, అక్కడ అందరి ఆలోచనలు కరెక్టే కదా అని లక్ష్మి మాట్లాడుతుంది. విహారీ ఈరోజు మన గురించి చెప్పేద్దాం అనుకున్నా, కానీ ఇలా జరిగిపోయిందని విహారీ లక్ష్మి చాలా బాధపడుతూ ఆలోచించుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక విహారీ చాలా ఎమోషనల్ అయిపోతూ